ఏం మెసేజ్‌లొచ్చాయి? ఆమెకు సంబంధించిన వీడియోస్, ఆమె బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోస్ అండ్ వీడియోస్ హ్మ్. పేరుతో ప్రీతి ఫేక్ అకౌంట్‌కొచ్చాయంట. ఓకే. ఫేక్ అకౌంట్ పేరుతో ప్రీతి అకౌంట్‌కొచ్చాయంట. హ్మ్. సో, నేను చేశానేమో అని నా మీదకొస్తున్నారు. లేదా అది వంక పెట్టుకొనొస్తున్నారు. హ్మ్. మరి అది వచ్చాయని నన్నడగాల, హ్మ్. లేదా పోలీస్ స్టేషన్‌కెళ్లి చెప్పాలి. హ్మ్. ఇలా పలానా ఈమె మీద మాకు అనుమానం ఉందని. శేఖర్ భాషకి అప్రోచ్ అవ్వడం ఏంటి? కరెక్టే. శేఖర్ భాష తీసుకురావడం ఏంటి? ఇంక అక్కడ అర్థం గావాలి, అర్థం హ్మ్. చేసుకోవాలి. మరి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ ఉంటే శేఖర్ భాష దగ్గరికే ఎళ్ళిపోతున్నారా? మరి ఇంకేం హ్మ్. చెప్పాలండి నేను? లేదు లేదు. సొసైటీ అంతా గమనిస్తోంది లావణ్య. అంత నేను మాట్లాడిన బ్లైండ్‌గా ఏం బూతులే లేదు. సొసైటీ కూడా ఎవరు ఏది చెప్తే నమ్మే పరిస్థితుల్లో ఏం లేదు. నేను మాట్లాడిన బూతులు ఆవేశమే కనిపిస్తుందండి. నాది అందులో అవును. ఆల్‌మోస్ట్ 15, 16 ఇయర్స్ పెయిన్ అండి నాకు. నేను నా కెరియర్ వదిలేసుకున్నాను. హ్మ్. అసలు మీకు రాజ్ ఎలా పరిచయం? ఎక్కడి నుంచి మొదలైంది మీ లవ్ స్టోరీ? సో, తనప్పుడే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన టైమ్ అండి. నాది కూడా ఇంటర్ అయిపోయి నేను ఎయిర్ హోస్టెస్ కోసమని హైదరాబాద్ వచ్చాను. వైజాగ్ ఎళ్ళాం. అంటే ఆన్‌లైన్‌లో మాట్లాడుకున్నా సరే వైజాగ్ ఎళ్ళాను. ఆహ్, అక్కడి నుంచే ఇంట్రెస్ట్ అన్నది మొదలైంది. తన సైడ్ నుంచే అండి ఐ లవ్ యూ చెప్పడం గూడా తన సైడ్ నుంచే, పెళ్లి చేసుకుంటావా అనడం గూడా తన సైడ్ నుంచే. నాకు ఆహ్, తన షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, ఇప్పుడు 'ఉయ్యాల జంపాల' సినిమాలో ఏదైతే చూపిస్తారో బావ మరదలైతుందో అలాగే మేము పెరిగాం. అలాంటి ప్రేమే నేను అతనిలో చూసా. అది నమ్మే నేనింత గుడ్డిగా ఉన్నాను. అదే దానికి అలవాటు పడ్డాను నేను. అసలు ఇలా రోజొకటొస్తది, విడిపోతాము అన్న థాట్ కూడా నాకు లేదండి. ఉంటే నేను తెలివిగానే బిహేవ్ చేసి చేసుకునేదాన్ని. మరి అతనికుంది కాబట్టే వదిలించుకున్నాడేమో, అతనికుంది కాబట్టే పెళ్లి అన్న వరకు రానివ్వలేదేమో. పెళ్లి చేసుకోలేదా మీరిద్దరు? నేను 2014 మే 11 నా మెడలో తాళి కట్టాడండి అతను. 2014. 14 ఓకే. మే ఆ! 11 తన బర్త్‌డే అదే రోజు పెళ్లి రోజు అవ్వాలి అన్నాడు. అది నాకు అతను ఇచ్చిన ప్రామిస్ లాగానే నేను నమ్మాను. 3 ముళ్ళేసాడు. మేము పెళ్లి చేసుకున్న థర్డ్ మంత్‌కే నేను సెకండ్ మంత్‌కే అండి. హ్మ్. రాజ్ తరుణ్ పేరెంట్స్‌కి వైజాగ్ ఎళ్లి కలిసాము. 14థ్ జూన్ 2014 మే ఓహ్! 11 పెళ్లయితే మరి 2 నెలలకి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పడం జరిగింది. నెక్స్ట్ హుహు. మంత్‌కి మా పేరెంట్స్‌కి. ఓహ్! అదిగోండి అది క్యూట్ చైన్ ఉన్నారిద్దరు. చైన్ గూడా. భలే ఉన్నారే! ఆ! మంగళసూత్రమా అది? చైనా? మంగళసూత్రం. పెళ్లయితే అయింది. పెళ్లయిందండి. అండ్ వాళ్ళ హ్మ్. పేరెంట్స్‌కి తెలుసు, తెలీదు అని అంటారు. మరి వాళ్ళ కలిసే ఫాదర్ ఉన్నారా మీరు? కలిసే ఉన్నామండి. ఓకే. భలే ఉన్నాయి ఫోటోస్. హుహు. ఎప్పటి ఫోటోస్ ఇది ఇవన్నీ? 2015 హ్మ్. 15థ్ అక్టోబర్ అండి. మా తమ్ముడు. హుహు. తమ్ముడా? ఆ! అండ్ ఓకే. 2016 దివాళీది. హ్మ్. వాళ్ళ మామగారు, హ్మ్. రాజతరుణ్ నానమ్మ. ఎలాగా? ఆ! హ్మ్. వాళ్ళ పేరెంట్స్‌కి అందరికి తెలుసు కదా! వాళ్ళ తెలుసండి. ఇది రిలేటివ్స్‌లో కూడా తెలుసా 2017 మీరు? అందరికి తెలుసండి. ఆ! 2017, 2014 హ్మ్. మే 13థ్ మే. ఓకే. హ్మ్. 17 తర్వాత ఫోటోస్ ఉన్నాయా? ఎందుకంటే అతను 2014 హ్మ్. వరకే మేమిద్దరం కలిసున్నాము రిలేషన్‌లో అని చెప్తున్నాడు కదా! అవునండి. చూపిస్తాను. హ్మ్. ఇది వాళ్ళ రాజతరుణ్ వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న అనుకుంటా. హుహు. 4థ్ జూన్ 2022 మా ఫాదర్ ఓకే. ఎక్కడిది? మా ఎవరిల్లు? ఇప్పుడు మేముంటున్న ఇంట్లోనే. హుహు. ఆ! హ్మ్. మామగారితోనా హ్మ్. డాన్స్‌లు? హ్మ్. మా తమ్ముడు ఓహ్! మీ తమ్ముడు. అంటే హ్మ్. 22 ఇది 2022 మరి లాస్ట్ ఇయర్‌ది. 17 వరకే నేను రిలేషన్‌లో ఇది ఉన్నానని కొత్త ఇల్లండి. చెప్పాడే? మేము 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 కొత్త హౌస్‌కి గృహప్రవేశం అయిందే 2021లో అండి. హ్మ్. నేను ఓహ్! అవును కదా! హ్మ్. 22 మరేంటి ఇదంతా? మరి రాజ్ చెప్తుంది నిజం కాదా? కాదండి. మరి అతను అబద్ధం హ్మ్. చెప్తున్నాడు. ఇది 2021 ఆహ్, హ్మ్. మేలో మరి ఇంట్లో బెడ్‌రూమ్‌లో ఫోటోస్, వీడియోసే. హ్మ్. ఇదుండి మరి రీసెంట్ కొత్త పిక్స్ ఏం హౌస్‌లో లేవా? 2021 మాల్విక నైరా తను హ్మ్. చెనక చెట్లు, పూలన్నీ గూడా నావే. బాల్కనీలో తను మా ఓకే. ఇంటికొచ్చింది. ఆహా! హీరోయిన్ మరి. మరి చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. ఏ హీరోయిన్‌తో ప్రాబ్లమ్ అవ్వలేదు. హ్మ్. సొంతిల్లా? రాజ్ తరుణ్ సొంతిల్లు. హ్మ్. సొంతిల్లేనండి. కొత్త ఇంట్లోదే అండి. ఓహో! మరి 2017 వరకు టచ్‌లో లేకపోతే కొత్త ఎక్కడ ఇంట్లోవి. కొనుక్కున్నారు ఇల్లు? బావుందే! కోకాపేట్‌లో. సో, ఆహా! మొన్న నైస్. మొన్న 2023 నవంబర్ హ్మ్. దివాళీది. ఇంట్రెస్టింగ్. ఓహో! రాజ్ తరుణ్ ఏం చెప్తారు? రండి అన్ నెక్స్ట్ మీరే మా స్టూడియోకి రావాల్సిందిక. ఆ! మరెందుకు ఇన్ని రోజులు ఇవన్నీ బయటికి రావట్లేదు లావణ్య? మీరివ్వలేదా? చూపిస్తున్నానండి. ఎవిడెన్సెస్ నేను చూపిస్తున్నాను. 2023 మొన్న 12థ్ నవంబర్ అది. ఓకే. ఆ! అది 23 అది మా దివాళి. విల్లాదే దివాళీ మొన్న. విల్లా ఓకే. సో ప్రెట్టి. విల్లా కొనుక్కున్నారా? యాహ్! అండి. ఓహ్! పర్వాలేదే ఈ మధ్య పెద్దగా సినిమాలు లేపోయినా విల్లా కొనేసాడు రాజు. అప్పుడు మీ అప్పుడు ఆయన. అప్పుడు అహా! అవునా? అంటే ఇప్పుడు కోపంలో మరి కాదు కాదు అని చెప్పినా సరే ఆ! తీసుకోవడం అయితే నిజమే అండి. అది హ్మ్. అప్పుడు హ్మ్.
2015, 16, 17 నుంచి తీసుకున్నాము. 21 గృహప్రవేశంకి ఆ! వచ్చాము. ఓహో! 21లో గృహప్రవేశం గృహప్రవేశం ఫోటోస్ లేవా ఏమి? ఉన్నాయి చూపిస్తాను. చూపించండి. యాహ్! ఆ! మరి 17థ్ మే 2014 అప్పటికి గూడా మరి ఇప్పుడు ఫోటో అప్పుడు డేట్స్ అవన్నీ అప్పుడే వస్తాయండి. మనం ఇప్పుడేదో ఎడిట్ చేసినయి ఆ! గాదు. కరెక్టే కదా! మరి అదే వాళ్ళ మమ్మీ, డ్యాడీ. హుహు. మీ అత్తయ్య వి గారు, మావయ్య గారా? అంతే ఏం అనుకోవాలి. జేస్తుంటారు వాళ్ళింతకి? ఏ ఊరు? వైజాగ్ అండి. వైజాగ్. హ్మ్. ఓకే. ఆ! 'ఉయ్యాల జంపాల' సినిమా టైంకి మీ ఇద్దరు రిలేషన్‌లోనే ఉన్నారా? ఆ! ఎంత అతనింకా హిట్ కదా! అవునండి. హ్మ్. 'ఉయ్యాల జంపాల'కి ఇంకా అప్పటికి తను హీరో కూడా అవ్వలేదండి. తను హ్మ్. రైటర్‌గా వచ్చింది. ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న టైం అది. హుహు. హ్మ్. లావణ్య మీ మెడలో ఉన్నదేంటి? రుద్రాక్ష. రుద్రాక్ష? నేనేదో యాహ్! నల్ల పూసలనే ఆ! చూస్తున్నాను లాస్ట్ టైమ్ పాపం. గూడా ఫస్ట్ డే ఏసుకోలేదు. సెకండ్ డే ఏసుకోగానే అయ్యో! హ్మ్. ఆ! ఈమె నల్లపూసలేసుకొచ్చేసిందే ఆ! అని నాకు కూడా ఇక్కడి నుంచి ఇచ్చేసారు. నల్ల పూసల్లాగే కనిపిస్తుంది. భలే ఉందే! చాలా లేదు లేదు అందంగుంది రుద్రాక్ష. అనిపించింది. ఇదిగోండి గృహప్రవేశం అప్పుడు ఫోటో ఇది. హుహు. ఇందులో అవికా గోరు గూడా ఉంటారు వెనకాల. ఓకే. హ్మ్. ఇంటి గృహప్రవేశం అప్పుడు. ఏంటి మరలా జీన్స్ ఏసుకొనున్నారు అంటే గృహప్రవేశానికి? బేసిక్‌గా నేను పీరియడ్స్‌లో ఉన్నాను. మరి ఆహ్, గృహప్రవేశం పూజలెలా రాకూడదు చేశారు? రాకూడదు, కూర్చోవద్దు అని అన్నాను. హ్మ్. సో, కూర్చోవడం వరకు మాత్రం హ్మ్. వీళ్ళిద్దరు కూర్చున్నారు కపుల్. ఎవరు 'రాజ్' వీళ్ళిద్దరు? సినిమా డైరెక్టర్ వాళ్ళ వైఫ్. సో, ఇంక వెనకాల కూర్చోను నేను అన్నా సరే కూర్చోబెట్టారింకా ఉండాలి అని. అలాంటివి చేయకూడదు ఆ! కదా! సో, హ్మ్. కూర్చున్నానంతే. హ్మ్. హ్మ్. సత్యనారాయణ స్వామి వ్రతమా సత్యనారాయణ అది? స్వామి వ్రతంకి. ఎప్పుడు జరిగింది ఇంతకీ మీ గృహప్రవేశం? 2021 20 ఇది. హ్మ్. సో, 2021 కూర్చోవద్దు అనే అనుకున్నాము. హ్మ్. కానీ ఇంక తప్పలేదండి. కోకాపేటలో లోన్‌తో కొన్నారా? లేదంటే రాస్‌దేనా రా అమౌంట్ అంతా? రాజదేనా అమౌంట్ అంటే హ్మ్. ఇప్పుడు తన వర్కింగ్ దాంట్లోని సమ్ 2 సినిమాలకి, 3 సినిమాలకి కలిపి హ్మ్. అమౌంట్ దాంతో తీసుకున్నాం. హుహు. మరి ఆ అమౌంట్ అంతా ఇంటికెళ్తున్నప్పుడు హ్మ్. తనకింక ఇన్‌కమింగ్ సోర్స్ అప్పుడు ఇన్‌కమ్ సోర్స్ అన్నది రాదు కదండీ! మరి అప్పుడు ఆ టైంలో మా పేరెంట్సే సపోర్ట్ చేశారు. హ్మ్. దానికి మేము బ్యాంక్‌లో ఆహ్, తాకట్టు పెట్టి తీసుకున్నాం. ఇల్లు ఐ మీన్ స్థలం అమ్మి గూడా మాకు మా పేరెంట్స్ సపోర్ట్ జేశారు. హ్మ్. తినొక రకంగా పెడుతుంటే నేనొక రకంగా పెట్టాను. ఏదో 'రాజ్ తరుణ్' సొమ్ము తీసుకొని ఉంటున్న మనిషినైతే గాదు. బట్ పోర్ట్రే మాత్రం అంతా హ్మ్. తప్పుగా చేస్తారు. 2015 చిన్న పిల్లమండి మూతి మీద మీసాలు కూడా రాలేదు ఆ మనిషికప్పుడు. రాజు ఇప్పుడు పెద్దోడయిపోయావా? పెద్దోడయిపోయాడు. ఆ! ఆహ్, మరి ఆ వయసు నుంచి కలిసున్నాము. ఆ బంధానికైనా ఎలా వదిలేసి ఎళ్ళిపోతాడు అని హ్మ్. అయితే మధ్యలో అయితే మీ రిలేషన్ ఎక్కడ బ్రేకప్ అవ్వలేదు. లేదండి. హ్మ్. అవ్వలేదు. మరెక్కడ చెడింది? ఎందుకు ఇంత ప్రేమను మీరెలా వదిలేసుకున్నారు? 23 వరకు మీ ఇద్దరు కలిసున్నారు. అవును. లాస్ట్ నవంబర్ వరకు. అవునండి. అంత బాగా సెలబ్రేషన్స్ జరిగాయి మీ సొంత ఇంట్లో. అవును. ఆ! మరి ఎందుకు ఎక్కడి వదిలేసి నుంచొచ్చింది? ఎళ్ళిపోవాలన్నదే అతని ఆలోచనండి. వదిలేసి ఎళ్ళిపోయాడు అంతే. ఎందుకు డిఫరెన్సెస్ వచ్చాయి మీ ఇద్దరి మాల్వి మధ్య? అండి. షీ వాంట్ టు మ్యారీ మాల్వియేనా? హిమ్. షీ వాంట్ టు మ్యారీ హిమ్ అండ్ థెయిల్ గెట్ మ్యారీడ్ మీరు చూడండి. ఆహా! 'మాల్వి మల్హోత్రా' సినిమా స్టార్ట్ అయింది ఈ మధ్య గదా! 2 'తిరగబడ్రా సామి'. ఆ! తిరగబడ్ర సామి అంటే షూటింగ్ స్టార్ట్ అయిన 2 మంత్స్ నుంచి వీళ్ళ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయింది. హుహు. మరి 2 ఇయర్స్ అవ్వొస్తుంది గదండీ! ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరు అవును. రిలేషన్‌లో ఉన్నారు. అవును. ఎప్పుడైనా మీరు మాల్వితో మాట్లాడడం చాలా జరిగిందా? ఏంటి? సార్లండి మాట్లాడడం జరిగింది. కొట్లాటలన్నీ అయినియి. హ్మ్. "నువ్వు పో అమ్మా కొంచెం దయచేసి మా జీవితంలో నుంచి ఎళ్ళిపోవడం అని బతిమలాడడం జరిగింది. వార్నింగ్‌లయినాయి. హ్మ్. కొట్లాట, తిట్లాట మొత్తం అన్నీ అయ్యాయండి. దానికి రివెంజ్‌గానే ఆ అమ్మాయి ఛాలెంజ్ చేసింది. హ్మ్. రాజుని ఇట్లా తీసుకుంటా చూడు అని. అనుకున్నట్టుగానే చేసిందండి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆమెని సపోర్ట్ చేసారా? ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే రాజు అల్లుడుగా కావాలనుకుంటున్నారా? అంటే మరి ఆవిడ మరి హ్మ్. ఏమో ఇంక కొన్ని చెప్తే బాగోదేమో. హ్మ్. చెప్పాల్సిందే కదా! ఇంత దూరం వచ్చి మిమ్మల్ని డ్రగ్స్ పెడ్లర్ చేసిన తర్వాత ఆ! కూడా అంటే ఆవిడ ఇన్‌కమ్ సోర్స్ అన్నదండి ఆవిడకి లేదు. హ్మ్. ఏ రకంగా ఒక అమ్మాయి ముంబైలో ఒక ఫ్లాట్ తీసుకొనుంటది. మరి అంటే ఇప్పుడు పేరు పెడితే మళ్ళీ తప్పవుతది గానీ, ఏ రకంగా వస్తున్నారు? షుగర్ డాడీస్ ఎందుకుంటారు ఆ అమ్మాయికి? హ్మ్. మరి ఒక అబ్బాయి ఎవడో ఒకడిని తగులుకున్నా పోయేదేమో నా కొంప మీద పడింది. ఈరోజొచ్చి కూర్చొని నాకేం తెలీదు. ఆ అమ్మాయే మా పేరెంట్స్‌కి ఫోను చేస్తదని. ఎంత నంగనాచుగా మాట్లాడుతది. హ్మ్. దాని మొగుడిని ఒకడు తీసుకొనెళ్తే దాని నొప్పి ఆవిడకి కదా! తెలుస్తది హ్మ్. ఖచ్చితంగా గదా! ఇప్పుడు నేను ఆ నొప్పిలో ఉండి మాట్లాడుతున్నాను నేను. హ్మ్. నేను థ్రెట్ చేశాను అంటది. దేవుడికి తెలుసండి. మీరు ప్రెగ్నెంట్ అయ్యారా? అబార్ట్ చేయించాడా? అయ్యానండి. హ్మ్. 2 టైమ్స్ అయ్యాను. 2 టైమ్స్ సెకండ్ టైమ్ అట్లా అయినప్పుడే నాకు ఇన్ఫెక్షన్ గూడా అయింది. సో, సర్జరీ చేశారు. హుహు. హ్మ్. తర్వాత మళ్ళీ ఎప్పుడు కన్సీవ్ అవ్వలేదా? అంటే వద్దనుకున్నారా పిల్లలు? 2019 అప్పుడు గూడా ఆహ్, మేబీ అయినట్టుగానే ఉండింది. బట్ వద్దు అనుకున్నాను నేను. హుహు. అండ్
ఐ వాస్ సో స్కేర్డ్ అండి. నాకు ఇంజెక్షన్ అంటే కూడా చాలా భయం. హ్మ్. ఎప్పుడైతే నాకు ఆ సర్జరీ అంతా అయిందో నేను చాలా ట్రామటైజ్ అయ్యాను నిజంగా. ఓకే. అండ్ ఆ టైంలో నాకు రాజ్ కేర్ అన్నది దొరకలేదు. ఎందుకంటే రాజ్ అప్పుడే అఫీషియల్‌గా ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశాడు హ్మ్. రిధి అనే అమ్మాయితో. అంటే నేను ఇంకొక కొంచెం అమ్మాయా? ఓహ్! నేనప్పుడు ఆ 1 ఇయర్ రాజ్‌ని కొంచెం టు బీ హానెస్ట్ దగ్గరికి రానివ్వలేదు. నాకది ట్రామా ఆహ్, హ్మ్. జరిగింది. సో, దగ్గరకొస్తున్నా సరే అంటే పడుకునేటప్పుడు దగ్గరకొచ్చి పట్టుకోవడానికి పడుకున్నా నాకు ఆహ్, లోపట ఆహ్, ఏమంటారు సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూడా నేను మనిషిని తోసేస్తున్నాను. హ్మ్. అదైతే జరిగింది. ఆ టైంలో రాజు ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి అండ్ ఈ అమ్మాయి అండ్ హరియానా వీళ్ళు మాత్రం పర్సనల్‌గా నన్ను లావణ్య ఎళ్ళిపోవాలి ఇంట్లో నుంచి. హ్మ్. లావణ్య ఎళ్ళిపోతే మేము నీ లైఫ్‌లో ఉంటాము అని చెప్పి ఫైట్ చేశారు. బట్ హరియానా ఈస్ ద ఓన్లీ వుమన్ హూ అండర్‌స్టూడ్ అండ్ షీ లెఫ్ట్ అండి. ఓకే. రిధి కూడా అర్థం చేసుకుంది. ఈ హుహు. మాల్వి మాత్రం వెన్ ఐ టోల్డ్ హర్ నాకామె ఛాలెంజ్ చేసి ఆహ్, తిరిగి పోట్లాడిందండి.